హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. బాలకృష్ణ తనయుడు కొత్త సినిమా పోస్టర్ అయితే రిలీజ్ అయింది. సో ఈ పోస్టర్ చూసిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన అనేక విషయాలు అయితే క్లారిటీ వచ్చేసాయి. నిజంగానే బాలకృష్ణ తనయుడు ఎన్టీఆర్కి చెక్ పెట్టడానికే రంగం సిద్ధం చేసుకున్నాడా అన్నట్టుగా ఉంది వాతావరణం. బాలకృష్ణ గారు దానికే ప్రిపేర్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా. ఇప్పటిదాకా లాంచింగ్ హీరోలు ఎవరు కూడా పాన్ ఇండియా సినిమా చేయలేదు. ప్రభాస్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అంటే ఆ టైంలో పాన్ ఇండియా సినిమాలు లేవనుకోండి, మహేష్ బాబు వీళ్ళ టైంలో. అయితే రామ్ చరణ్ గారి సినిమా కావచ్చు, ఇట్లా వీళ్ళెవరూ కూడా పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్టులు అయితే చేయలేదు. కానీ ఆ టైంలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రం సినిమాలు చేశారు. ఇప్పుడు ఇక చూసుకుంటే అంత బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్ కాదు, కానీ ఒక పాన్ ఇండియా సినిమాలు తీయగలిగే డైరెక్టర్ అయితే దొరికాడు. సో ఆయన పట్టుకొని బాలకృష్ణ గారు ఇప్పుడు ప్లాన్ అయితే చేశారు. ఆ డైరెక్టర్ ఎవరంటే ప్రశాంత్ వర్మ గారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతోటి ఒక మంచి తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టారు. ఆయన చాలా కాలంగా మంచి వెరైటీ సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ ఆయనకు మంచి తన స్టాండర్డ్కి తగ్గ హిట్ అయితే పడలేదు. సో అది హనుమాన్ సినిమాతోటి పడింది. కానీ పోల్చి చూసుకుంటే మాత్రం నిజానికి ఆయన తీసిన మొదటి సినిమానే వీటన్నిటిలో చాలా బాగుంటుంది. సో మిగతా సినిమాలు కాస్త సూపర్ హీరో ప్రయోగం చేసినా సరే ఎందుకనో ఆ స్టాండర్డ్ పెద్దగా కనపడదు, బట్ హిట్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే దీన్ని బేస్ చేసుకొని ఇక సూపర్ హీరో యూనివర్స్ అనేది ఆయన డిజైన్ చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, దాంట్లో అన్నీ కూడా సూపర్ హీరో సినిమాల్లో తీయడానికే ప్లాన్ చేసుకున్నాడు. అది కూడా పురాణాలను బేస్ చేసుకొని తీయబోతున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు వచ్చిన ఏదైతే హనుమాన్లో హనుమాన్ క్యారెక్టర్ ఉన్నట్టుగా మిగతా ఏవైతే సప్త చిరంజీవులు అనే వాదన ఏదైతే ఉందో మనకి, దాన్ని బేస్ చేసుకొని ఆ సప్త చిరంజీవుల పురాణాలని, ఆ పాత్రల్ని తీసుకొని వాటి బేస్ మీద కథలు తయారు చేసుకున్నాడు. ఆల్రెడీ కొన్ని సినిమాలు షూటింగ్లో ఉన్నాయి, కొన్ని సినిమాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి, స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు బాలకృష్ణ గారి తనయుడిని హీరోగా లాంచ్ చేస్తూ ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా సూపర్ హీరో ఫిలిం. సో అందువల్ల ఇది ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందబోతుంది. అలాగే బాలకృష్ణ గారి తనయుడికి ఇది అద్భుతమైన లాంచింగ్ అని చెప్పొచ్చు. పోస్టర్ చూస్తే చాలా కూల్గా అలా జేబులో చేతులు పెట్టుకొని నడుస్తున్నట్టుగా ఉంది, ఏదో రొమాంటిక్ లవర్ బాయ్ లాగా. కాకపోతే ఫస్ట్ పోస్టర్ కాబట్టి మరి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా సింపుల్గా ఉండడానికి వీళ్ళు ప్రయారిటీ ఇచ్చినట్టుంది. బహుశా ఇది సినిమాకి సంబంధించిన పోస్టర్ లాగా కాకుండా సినిమా అనౌన్స్మెంట్కి సంబంధించిన పోస్టర్ లాగా మాత్రమే చూడాలి. అంటే ఇంకా ఫస్ట్ లుక్, గ్లిమ్స్ ఇవన్నీ కాకుండా సినిమా షూట్ స్టార్ట్ చేస్తున్నామని, లేకపోతే హీరోని లాంచ్ చేస్తున్నాం అన్నట్టుగా. అయితే దీంట్లో బాలకృష్ణ గారి తనయురాలు తేజస్విని గారు, దీంట్లో ఆవిడ కూడా కొద్దిగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ప్రొడ్యూస్ అంటే సమర్పణలో, అంటే కొంతవరకు ఆవిడ కూడా కో ప్రొడ్యూసర్గా ఉంటారు. అలాగే SALV ప్రొడక్షన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తుంది. చెరుకూరి సుధాకర్ గారు నిర్మాతగా ఉన్నారు. సో ఈ సినిమా హనుమాన్తో పోలిస్తే ఈ సినిమా ఇంకాస్త ఎక్కువ బడ్జెట్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే భారీ కాస్టింగ్ తోటి దీన్ని తీసుకురాబోతున్నారు. హనుమాన్కి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ బడ్జెట్ అయింది. దాన్ని ఎలా రికవర్ చేస్తారా అని భయపడినప్పుడు దాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్గా అనౌన్స్ చేసి, దానికి అప్పటిదాకా చేసిన వర్క్లో కూడా ఇంకాస్త బెటర్మెంట్ క్రియేట్ చేసి మొత్తానికి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి హిట్ కొట్టారు. ఆ తర్వాత వెంటనే ప్రశాంత్ వర్మకి రణ్వీర్ సింగ్ నుంచి కూడా ఆఫర్ వచ్చింది. ఆయన కథ చెప్పి ఆ కథ ఓకే చేయించుకున్నాడు. అయితే సినిమా హిట్ అయిన తర్వాత ఎందుకో మరి డిస్కషన్స్లో ఆ ప్రాజెక్టు వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి రణ్వీర్ సింగ్ డ్రాప్ అయ్యాడు. తర్వాత అఫీషియల్గా ఇద్దరు ప్రకటించారు, ఈ ప్రాజెక్టు ఇక ఉండదు, షెల్వ్ అయిపోయింది. అయితే మేము భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్ తోటి ముందుకు వస్తామని చెప్పేసి ప్రశాంత్ వర్మ, రణ్వీర్ సింగ్ ఇద్దరు సంయుక్తంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ మరి వర్క్ అతనికి నచ్చలేదా, ఏం జరిగింది, బాలీవుడ్ హీరోలు ఎందుకు మన తెలుగు డైరెక్టర్తో సినిమా చేయడానికి ఇష్టపడలేదు అనే వాదన అప్పుడు వచ్చింది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ అనే కాదు, చాలామంది టాలీవుడ్ డైరెక్టర్ తోటి చేయడానికి బాలీవుడ్ హీరోలు బాగా ఇష్టం చూపిస్తూ ఉన్నారు గత కొద్ది కాలంగా. తమిళ నుంచి అయితే ఆల్రెడీ ఇద్దరు డైరెక్టర్లు అక్కడికి వెళ్ళిపోయి సినిమాలు చేసేయడం, హిట్లు కొట్టడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మరికొంతమంది డైరెక్టర్లు చేస్తున్నారు. ఇప్పుడు రణ్వీర్ సింగ్ శంకర్ గారితో అపరిచితుడు థీమ్ తీసుకొని కొత్తగా వేరే సినిమాతోటి చేస్తూ ఉన్నారు. ఆ షూటింగ్ ఇంకా జరగాల్సి ఉంది. ఈ గేమ్ చేంజర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇలా సౌత్ డైరెక్టర్లతోటి బాలీవుడ్ హీరోలు చేస్తున్న క్రమంలో రణ్వీర్ సింగ్ గ్యాప్ ఇవ్వడంతో ఏదో జరిగిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ప్రశాంత్ వర్మ దానికన్నా పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేశాడు. రణ్వీర్ సింగ్ జాతీయ స్థాయిలో గొప్ప నటుడు, ఆయనకంటూ మంచి ఇమేజ్ ఉందనుకోండి. కానీ బాలకృష్ణ తనయుడి లాంచింగ్ అనేది ఒక స్పెషల్ మూమెంట్. దీంట్లో కూడా పురాణాలకు సంబంధించిన ఆ ఎలిమెంట్స్ తీసుకొని చేయబోతున్నారు. అందుకనే బాలయ్యకి ఛాన్స్ ఇచ్చినట్టుంది. ఎందుకంటే ప్రశాంత్ వర్మ ప్రస్తుతానికైతే పెద్ద బిగ్గెస్ట్ స్టార్ ఏం కాదు డైరెక్టర్స్ విషయంలో. రామ్ చరణ్ గారు వచ్చినప్పుడు, హీరోగా వచ్చినప్పుడు పూరి గారు నెంబర్ 1 డైరెక్టర్. అలాగే ఆయన సెకండ్ సినిమా రాజమౌళి గారు, ఆయన అప్పటికి ద బిగ్గెస్ట్ డైరెక్టర్. ఆ విధంగా సాగింది. కానీ ప్రశాంత్ వర్మ అంత బిగ్గెస్ట్ డైరెక్టర్ అయితే కాదు స్టార్డమ్ ప్రకారం. టేకింగ్, క్వాలిటీ ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆయన విజన్ కూడా చాలా బాగుంటుంది అనుకోండి. కాకపోతే ప్రశాంత్ వర్మకి బాలయ్య గారికి ఉన్న అనుబంధం అన్స్టాపబుల్లో స్టార్ట్ అయింది.
అన్‌స్టాపబుల్‌కి సంబంధించి చాలా ఎపిసోడ్‌లు ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమోలు కావచ్చు, బాలయ్య గారి లుక్ కావచ్చు, ఆ ప్రెజెంటేషన్, ఆ ప్రోగ్రామ్ డిజైనింగే ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్‌లో జరిగింది. ఆహాలో వచ్చిన అన్‌స్టాపబుల్ అనే బాలయ్య గారి రియాలిటీ షో, హోస్టింగ్ చేసిన షో. సో, అది చాలా సూపర్ హిట్ అయిపోయింది. ప్రభాస్ గారితో చేసిన ఆ ప్రోగ్రామ్ అయితే ఇప్పటికి కూడా ఆ ఎపిసోడ్‌లో ఉన్న చాలా విషయాలు మీమ్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అంత బాగా పాపులర్ అయింది. సో, ఇది క్లిక్ అయిన తర్వాత బాలయ్య గారితోటి ఆయనకు ఒక అనుబంధం ఏర్పడింది. బాలయ్య గారికి కూడా యాక్చువల్‌గా ప్రశాంత్ వర్మ గారు కథ చెప్పారు. చెబితే ఆ కథ నచ్చి వాళ్ళిద్దరూ సినిమా చేద్దాం అనుకున్నారు. కానీ ఈ మధ్యలో బాలయ్య గారి తనయుడు లాంచింగ్ ఉండటంతోటి ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఆలోచించి ఈ సినిమాటిక్ యూనివర్స్ గురించి ఆల్రెడీ బాలయ్య గారికి తెలుసు. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళిద్దరికీ డిస్కషన్ రావడము, ఈ విధంగా ఆయన తనయుడిని ఇలాంటి యూనివర్స్‌లో లాంచ్ చేస్తే అదొక మంచి పాన్ ఇండియా సినిమా అవుతుంది. అదేవిధంగా ఒక మంచి పురాణాలకు సంబంధించిన విజువల్స్ కావచ్చు, ఒక ఎపిక్ డిజైన్ ఆ సినిమాకి ఇవ్వచ్చు అనే ఫీలింగ్ తోటి బాలయ్య గారు ఒప్పుకున్నారు. నిజం చెప్పాలంటే బాలయ్య గారు ఇదే తరహాలో లాంచ్ చేయాలనుకున్నారు. ఆయన తన 'ఆదిత్య 369' సీక్వెల్ 'ఆదిత్య 999' ఆ సినిమా కంటెంట్ చేసుకొని, సో, దాన్ని ఒక మంచి డైరెక్టర్ తోటి తీయాలనేది, అంటే కొత్తగా చేయాలనేది ఆయన ప్లాన్. కాకపోతే అది ఇక పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. దాంతోటి ఏం చేద్దామన్న ఆలోచనలో పడి చివరికి ఆ సినిమాతో లాంచ్ చేయాలి యాక్చువల్‌గా మోక్షజ్ఞ గారిని. ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ క్యారెక్టర్స్, డబుల్ యాక్షన్‌లు, ట్రిపుల్ యాక్షన్‌లు చాలా ఉన్నాయి. దాంతో ఆయన లాంచ్ చేయాల్సింది, అది లేట్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు ప్రశాంత్ వర్మను ముందుకు తీసుకొచ్చేసి ఆయనతోటి లాంచ్ చేస్తున్నారు. సో, చూద్దాం, ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం ఆశిద్దాం. మంచి నటుడిగా మోక్షజ్ఞ గారు తనను తాను నిరూపించుకుంటే ఇక మళ్ళీ నందమూరి వంశానికి కొత్తగా మూడో తరం వారసుల్లో కొత్తగా ఒక లెగసీ మొదలైనట్టే. అయితే ఇప్పుడు 'ఆదిత్య 999' సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి అది కూడా మాట్లాడాలి. అసలు ఈ సినిమా మరి ఎప్పుడవుతుంది? ఎందుకంటే బాలయ్య గారి సినిమాల్లో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా, తెలుగులోనే సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా తక్కువ. చాలా చాలా తక్కువ. అందులో ఒక ఐకానిక్ సినిమా సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ నుంచి వచ్చింది. సో, లెజెండరీ డైరెక్టర్ ఆయన అద్భుతమైన సినిమాని అందించాడు. ఆ సినిమాకి సీక్వెల్ తీయాలని బాలయ్య గారు అలాగే డైరెక్టర్ గారు ఎప్పటినుంచో ఆలోచించారు. చివరికి ఇక ఆ సినిమా అలా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఇప్పటికైతే కంటెంట్ తయారైంది. కానీ ఎందుకనో కొత్తగా వేరే డైరెక్టర్లతో వెళ్ళాలని చెప్పేసి బాలయ్య గారి ఆలోచన జరుగుతుంది. సో, ఇలాంటి క్రమంలో దాదాపు ఇలాంటి ఫ్యూచరిస్టిక్ యాంగిల్ తోటి 'కల్కి' లాంటి సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులో వస్తున్నాయి సైంటిఫిక్ యాంగిల్‌లో. కాకపోతే సైన్స్‌ని, ఎపిక్‌ని రెండింటిని మిక్స్ చేసి అదొక రకం జానర్‌ని క్రియేట్ చేశాడు నాగశ్విన్. అది సైన్స్ ఫిక్షన్ అని చెప్పలేం, అలాగే ఫ్యాంటసీ అని చెప్పలేం. రెండిటికి కలిపి, అలాగని పౌరాణికం అని చెప్పలేం. అన్నీ కలిపి మిక్స్ చేసేసాడు. సో, దాంతోటి అది ఏ రకం సినిమా అనేది ఇది లేకుండా ఒక విధంగా తయారైంది. సరే, అదొక జానర్ అనుకోవచ్చు. కావాలంటే కొత్తగా మనం పేరు పెట్టుకోవచ్చు. సో, అదొక రకమైన జానర్. అయితే ఈ సినిమాకి వచ్చేసి పూర్తిగా సైన్స్ ఫిక్షన్. దీంట్లో హిస్టరీని కొంత మిక్స్ చేశారు గతంలో. శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఇదంతా. సో, అలాగే ఇప్పుడు కూడా అటువంటి హిస్టరీనే మిక్స్ చేసి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ప్రశాంత్ వర్మని దీనికోసం చర్చలకు కూడా తీసుకొని మరి ప్రశాంత్ వర్మతో ముందుకెళ్లకుండా ఆగాడు బాలయ్య. ఒకవేళ తన తనయుడితోటి లాంచింగ్ అద్భుతంగా చేస్తే అప్పుడు ఈ సినిమా అవకాశం ఏమన్నా ఇస్తాడేమో, అలాంటి ఒప్పందం ఏమన్నా ఉందేమో చూడాలి. ఎందుకంటే ఇమీడియట్‌గా అంత పెద్ద స్టార్ హీరోని, మాస్ హీరోని డీల్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కాబట్టి ఆ మోక్షజ్ఞతోటి ఆ ట్రీట్మెంట్‌ని బట్టి డిసైడ్ అవుతాడేమో చూడాలి. బహుశా ఆ సినిమాలో బాలయ్య గారికి ఏమైనా గెస్ట్ రోల్ ఏమన్నా ఉందేమో కూడా గమనించాలి. ఎందుకంటే ఒక వార్మప్ లాగా ప్రశాంత్ వర్మని తనని ఎలా డీల్ చేస్తారనే వార్మప్ ఏదన్నా అవకాశం ఉంటుందేమో చూడాలి.